తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు టీజీ డీసెట్ అప్లికేషన్ చేసే టైంలో కొంతమంది లైక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, లైక్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం టు ఉర్దూ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం టు ఇంగ్లీష్ మీడియం. సో ఇలా చాలా స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా మీకు నార్మల్ ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మీడియం చేంజ్ ఎవరైతే వేసుకుందాం అనుకుంటున్నారో ఏ విధంగా చేసుకోవాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కంప్లీట్గా ఈ వీడియోలో లాస్ట్ డేట్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ ఏ రోజు చేసుకోవచ్చు, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, సో ఎగ్జామ్ అదే డేట్ రోజు ఉంటుందా లేదంటే ఎక్స్టెండ్ చేస్తారా, అండ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, సో ఎన్ని రాబోతున్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు టీజీ డీసెట్ లాస్ట్ డేట్. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేరో లాస్ట్ డేట్ 15th May 2025. సో ఇంకా ఎవరైతే మీ ఇంట్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైతే టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఆ వీడియో ఆర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో దట్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. లాస్ట్ డేట్ 15th May 2025. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో మీరు పాస్ అయిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ 15th May 2025 లాస్ట్ డేట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో ఎవరైతే అప్లికేషన్ చేసే టైంలో మీరేమన్నా నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఫాదర్ నేమ్, అడ్రస్, సో ఇలాంటివి బేసిక్ డీటెయిల్స్, క్యాస్ట్, ఇన్కమ్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే 17th and 18th May 2025 మీకు ఈ 2 days ఛాన్సెస్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 17th, 18th రోజే ఏమన్నా డేటా మిస్టేక్ ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు. ఇది ఎడిట్ ఆప్షన్ గురించి. థర్డ్ వచ్చేసి హాల్ టికెట్స్. సో మీకు ఎగ్జామ్కి ముందు ఒక 5 days ముందే మీకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతుంది. సో అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, ఎగ్జామ్ టైం ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా అన్నీ డిస్ప్లే అవుతుంది దాని మీద. సో 20 May 2025 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ బిఫోర్. సో మీకు 20 రోజు వెబ్సైట్లోనే పెడతారు. సో మీకు ఎక్కడ వచ్చింది అవన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, అప్లికేషన్స్. సో మనకు పేపర్ ఆర్టికల్లో కూడా వచ్చింది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద లైక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. సో అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో సో కొంతమందికి తెలియదు డీసెట్ గురించి. సో మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి. సో ఇది పెయిడ్ గైడెన్స్ అండి. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు 100 rupees పే చేసిన తర్వాతనే మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ డీసెటే కాదు, స్పెషల్ డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్కి ఎవరికైనా గైడెన్స్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో 100 rupees తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఏవైతే డౌట్స్ లైక్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, బెస్ట్ కోర్సెస్ సజెషన్స్ కావచ్చు, ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. మెసేజ్ చేసిన తర్వాత 100 rupees తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీకు కాల్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో అప్లికేషన్స్ వచ్చేసి 26,000 హైయెస్ట్ అండి ఇప్పటి వరకు. సో ఎప్పుడు కూడా ఇన్ని అప్లికేషన్స్ రాలు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ వీళ్ళకే వస్తున్నాయి బీఎడ్ పీజీస్ కన్నా. సో 1st May 2025 వరకు 26,000 అప్లికేషన్స్ ఉన్నాయి. సో మనకు 15th date వరకు ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇంకొక 10 to 12 or 15,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈసారి హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. 35,000 to 40,000 వరకు మనకు అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో ఇవి అప్లికేషన్కి సంబంధించినవి. సో ఇందులో కూడా డిఫరెంట్ మీడియమ్స్ వాళ్ళు కంబైన్డ్గా వాళ్ళ అప్లికేషన్స్ చెప్తా ఉన్నారు. సో 5th పాయింట్ వచ్చేసి మీడియం చేంజ్. సో ఎవరైతే ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ డిఎడ్ కోర్స్ వచ్చేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. డిఫరెంట్ ఎగ్జామ్ డిఫరెంట్గా ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కంబైన్డ్గా ఉంటుంది. కాకపోతే తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే, ఉర్దూ మీడియం ఎందులో అయితే మీరు మీడియం చేస్తారో ఉర్దూ మీడియంలోనే మీరు అడ్మిషన్ తీసుకోవాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో. సో ఇప్పుడు ఎవరైతే తెలుగు మీడియం ఆప్ట్ చేసుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఉర్దూ మీడియంలో చేంజ్ చేసుకొని ఇప్పుడు ఉర్దూ మీడియం టు ఇంగ్లీష్ మీడియం ఏ మీడియం అన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈమెయిల్ ద్వారానే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్కి ఏదైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో tgdset2025@gmail.com ఈ మెయిల్కి ఎవరైతే ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు మీడియం పెట్టుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీరు మెయిల్ చేయాలి. సో మెయిల్లో సబ్జెక్ట్ వచ్చేసి tgdset మీడియం చేంజ్ అని సబ్జెక్ట్ పెట్టండి. సబ్జెక్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీ నేమ్, అప్లికేషన్ ఐడి లైక్ అప్లికేషన్ మీ నంబర్ పెట్టిన తర్వాత ఆ అప్లికేషన్ కూడా అటాచ్ చేయాలి. సో అక్కడ మీరు జస్ట్ ఇట్లా ఇంగ్లీష్లో రాయండి, ఐ అప్లై టీజీ డీసెట్, ఐ వాంట్ టు చేంజ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం. సో ఇలా ఒక సెంటెన్స్ రాసి మీ అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేశారో అది దానికి అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి. సో మీడియం చేంజ్. సో ఫస్ట్
ఏ మీడియంలో అప్లై చేశారు, తెలుగు మీడియం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఉర్దూ మీడియంలో అప్లై చేశారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేంజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేశారు, ఇప్పుడు తెలుగు మీడియం. సో వన్ మీడియం టు అదర్ మీడియం అని అక్కడ పెట్టి మీ అప్లికేషన్ అటాచ్ చేసి ఐ వాంట్ టు చేంజ్ మై మీడియం ఫ్రమ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం టు తెలుగు మీడియం అని మీరు టీజీ డీసెట్ అఫీషియల్ మెయిల్కి మెయిల్ చేయాలి. అది కూడా లాస్ట్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకు 15th May. ఆ 15th May లోపు ముందే మీరు చేంజ్ చేసుకుంటేనే అవుతుంది, తర్వాత కాదు. సో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది మెయిల్ ద్వారానే అవుతుంది. ఈ ఏదైతే మనకు డేట్స్ ఇచ్చారో 17th, 18th ఎడిట్ ఆప్షన్ రోజు ఈ మీడియం చేంజ్ ఆప్షన్ ఉండదు. ఎడిట్ ఆప్షన్ అంటే జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్యాస్ట్, ఇన్కమ్, వేరే ఇతర డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ మీడియం చేంజ్ అనేది మెయిల్ ద్వారానే చేసుకోవచ్చు, అది కూడా అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపే చేసుకోవాలి. సో ఇది మనకు మీడియం చేంజ్ గురించి. అండ్ ఇంకా కొంతమంది ఏ మీడియంలో చేస్తే బెస్ట్ అంటున్నారు. ఒకటే సింపుల్ అండి, మీరు మొత్తం తెలుగు మీడియంలోనే ఎడ్యుకేషన్ చేస్తే తెలుగు మీడియంలో తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో చేసి ఎడ్యుకేషన్ ఉంటే ఇంగ్లీష్ మీడియంలో చేసుకోండి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఏదన్నా పర్లేదంటే ఎందులోనే చేసుకోవచ్చు. ఇది డిప్లొమా కోర్సు. సో డిఎడ్ ఆర్ టీటీసీ డైట్ అన్న ఒకటే, ఇవి డిప్లొమా కోర్సెస్ కాబట్టి మీరు తెలుగు మీడియంలో చేసినా, ఇంగ్లీష్ మీడియం చేసినా, ఉర్దూ మీడియం చేసినా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ మీడియం మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటారో అందులో తీసుకోండి. ఇప్పుడు టోటల్ అప్ టు ఇంటర్మీడియట్, అప్ టు డిగ్రీ అంతా ఇంగ్లీష్ మీడియం చదివి సడన్గా తెలుగు మీడియం తీసుకుంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంతమంది అంతా తెలుగులో చదివి సడన్గా ఇంగ్లీష్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలి. ఆ లాంగ్వేజ్ ఉన్న ఎక్కడైతే కాలేజ్ ఉంటాయో అందులో మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలి. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్కి వెళ్ళరాదు, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగుకి వెళ్ళరాదు. ఏ మీడియంలో మీరు ఎగ్జామ్ రాస్తారో అదే మీడియంలో ఉన్న కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనకు మీడియం చేంజ్ గురించి. 6th పాయింట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో 2 లాంగ్వేజెస్ చూస్ చేసుకోవాలి. ఒకటైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అందరికీ కామన్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఎవరైతే రాస్తున్నారో ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ ఉంటాయి. తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకు తెలుగులో ఎక్కువ ఉంటాయి, ఉర్దూలో ఎక్కువ ఉంటాయి, ఇంగ్లీష్కి 10 మార్క్స్ ఉంటాయి. సో తెలుగు మీడియం ఆప్ట్ చేసుకున్న వాళ్ళకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆటోమేటిక్గా పడుతుంది. వాళ్ళకి ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మళ్ళీ సపరేట్గా ఏం అవసరం లేదు. ఉర్దూ మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్, ఉర్దూ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ పడతాయి. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్గా తెలుగు ఆర్ ఉర్దూ 2 చూస్ చేసుకోవచ్చు. ఆ రెండిట్లో ఎవరైతే చూస్ చేసుకోలేరో మీరు ఎడిట్ ఆప్షన్ రోజు తెలుగు అని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఉర్దూ మనకు రాదు, తెలుగు ఎవరైతే చదువుతున్నారో సెకండ్ ఆప్షన్గా తెలుగు, ఉర్దూ ఉంటుంది. సో మీకు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు పెట్టండి, ఉర్దూ అయితే ఉర్దూ. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే. తెలుగు మీడియం వాళ్ళకు ఆటోమేటిక్ ఇంగ్లీష్ తెలుగు పడుతుంది, ఉర్దూ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ ఉర్దూ పడుతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ అండ్ సెకండ్ ఆప్షన్ సబ్జెక్ట్ చూస్ చేసుకోండి అంటారు. తెలుగు అన్నా ఉర్దూ అన్న ఏదో ఒకటి పెట్టండి, కానీ తెలుగే పెట్టుకోండి. ఎవరైతే అప్ టు 10th క్లాస్లో మీకు తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు, ఎవరైతే ఉర్దూ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో మీరు ఉర్దూ పెట్టుకోవచ్చు. సో ఇది మనకు మీడియం గురించి. సో మనకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి ఇప్పుడు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఒకటి ఇంగ్లీష్ మ్యాండేటరీ ఉంటుంది, తెలుగు, ఉర్దూ అండ్ తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఈ 3 ఉంటాయి. సో మీ మీడియం బట్టి మీరు చూస్ చేసుకోవాలి. సో విచ్ మీడియం, సో మీరు ఎందులో అయితే కంఫర్టబుల్లో ఆ మీడియం చూస్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో డీసెట్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, ఆ పర్సనల్గా చాట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, పర్సనల్గా కాల్ మాట్లాడదాం అనుకున్న వాళ్ళు మాత్రమే కింద నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేసినప్పుడు డీసెట్ గైడెన్స్ కావచ్చు, డీసెట్ ఏమన్నా ఇష్యూస్ కావచ్చు, డీసెట్ మీడియం చేంజ్ కావచ్చు, అలా పెడితే నాకు అర్థమవుతుంది. సో చాలా స్టూడెంట్స్ డిగ్రీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి సో మీరు దేని పర్పస్ చేస్తారో ఆ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. అండ్ 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్గా మెసేజ్ కావచ్చు, కాల్స్కి అయితే లిఫ్ట్ చేయను. సో ఇది గైడెన్స్ కాబట్టి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, వేరే ప్రైవేట్ జాబ్ చేస్తూ టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకు ఈ డీసెట్ గురించి వాళ్ళకి చెప్పండి. సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అండ్ ఎవరైతే బీటెక్ వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్స్ కావచ్చు, ఆర్ ఎంటెక్ ఎం ఫార్మసీ చేసే వాళ్ళు కావచ్చు, ఆర్ ఈ ఇయర్ అయిపోయిన వాళ్ళు మీరు ఈ కోర్సెస్ చేసుకోండి. సో మంచి కోర్సు ఇప్పుడు 2025లో ఉన్న డిమాండెడ్ కోర్సు. సో వీటి గురించి ఏమైనా తెలియకపోతే మీ పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అవ్వండి. కిందనే టెలిగ్రామ్ ఛానల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కింద మా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.